హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్రాన్స్ బిర్యానీ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా చూసాను. ముందుగా ప్రాన్స్ని అయితే ఈ విధంగా తీసుకుని కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా గరం మసాలా అయితే వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక 4 నుండి 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నగా తరుముకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మీరు తీసుకున్న రైస్ బట్టి క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలండి ప్రతిదీ కూడా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకుంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకుని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలండి బాగా. చూస్తున్నారు కదా, ఇది కలిసిపోయింది. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే వేసుకుని ఇలా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం అయితే వేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ అయితే కడిగేసుకుని వేసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా వేసుకుని కలుపుకేసుకుంటే మసాలా అయితే బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. 10-15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇంకా వాటర్ అయితే ఉంది కదా, ఇప్పుడు సిమ్లో అయితే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని ఉడికించుకుంటే చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది. వేడి వేడిగా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయితే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, రొయ్యల బిర్యానీ అనేది చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.